మహాపరిశుద్ధుడా, కృపా కనికరంగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను దేవా. గడిచినటువంటి జూన్ మాసమంతయు క్షేమకరంగా కాచి కాపాడి నీ రెక్కల మాటను భద్రపరిచారు ప్రభు. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా కొద్ది మందిగా కూడి సంతోషంగా నేను స్తుతించి మహింపరిచి గణపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. నీకు వాక్యాన్ని ధ్యానించబోతుండగా అయా, వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. వాక్యంలో సత్యం మాకు తెలియజెప్పమని అడుగుచున్నాను తండ్రి. నీ చిత్తమైతే కొద్దిసేపు నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నా వాక్యాంశం ఏంటని చెప్పానంటే, జీవితంలో దేవుడు తుఫాను వంటి శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు? ఆ తుఫాను వంటి శ్రమల మధ్యలో దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? చాలా కాలం కిందట ఒక యథార్థ సంఘటన జరిగింది. అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను వాక్యంలోకి వెళ్ళే ముందు. డిసెంబర్ 27, 1822 1822 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో డోల్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబంలో వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. చక్కగా అల్లార ముద్దుగా ఆ పిల్లవాడిని పెంచి గొప్ప శాస్త్రవేత్తగా తయారు చేస్తారు. అయితే ఆ తండ్రి చక్కని ప్రార్థనాపరుడు. కుమారుణ్ణి రోజు అడుగుతూ ఉండేవాడు, నాయనా ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదివావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? దేవుళ్ళ విశ్వాసంగా నడుస్తున్నావా? అడుగుతూ ఉంటే ఆ కుమారుడికి ఎక్కడలేని కోపం వచ్చేదట. ఏంటి నాన్న పద్దాక ప్రార్థన 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 అంటావు, బైబిల్ బైబిల్ అంటావు? నేను ముసలోడినా ఇప్పుడేమన్నా? ఎంత కుర్రవాడినే కదా, నీకులాగా పెద్దవాడిని అయిన తర్వాత అప్పుడు చదువుకుంటారే బైబిల్ అని చెప్పని కొంచెం గట్టిగా విసుగ్గా మాట్లాడేసరికి ఆ తండ్రి చాలా బాధపడి ఇంకా మరలా ఎప్పుడు కూడా ఆ విషయం కుమారుడు వద్ద ఎత్తలేదట. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా 2 గుర్రాల మీద పిక్నిక్ బయలుదేరారట. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక పెద్ద నది అడ్డం వచ్చింది. ఆ నది పైన కట్టెల వంతెన ఉంది. పాతకాలం కదా, ఇప్పుడు కాలం అయితే వంతెనలు డ్యాములు అవి ఉన్నాయి. అప్పట్లో కట్టెల వంతెన. ఆ కట్టెల వంతెన ఉంటే నది ఏమో బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. వీరు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి. తండ్రి తన గుర్రం మీద నెమ్మదిగా కట్టెల వంతెన దాటేసి కుమారుని పిలిచాడట, రానాయన నువ్వు కూడా అని చెప్పని. ఆ కుమారుడు గుర్రం మీద నెమ్మదిగా దాటుతూ ఉంటే సగం దూరం రాగానే ఆ వంతెన తెగిపోయి గుర్రంతో పాటుగా ఆ యొక్క కుమారుడు కూడా నదిలో పడి కొట్టుకుని పోతా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడట. నానా కాపాడు నానా, కాపాడు నానా అని చెప్పని కేకలు వేస్తూ ఉంటే ఆ తండ్రి అంటున్నాడట, అయ్యా ఇప్పుడు నేను నదిలోకి దూకి నిన్ను కాపాడే శక్తి నాకు లేదు. నేను పెద్దవాడిని అయిపోయాను. నేను ఇప్పుడు నిన్ను ఎలా కూడా నేను కాపాడలేను.
నాకంత శక్తి లేదు, ఓపిక లేదు. ఇప్పుడు నిన్ను కాపాడగలిగిన దేవుడు ఒక్కడే. కనీసం ఇప్పుడైనా సరే దేవునికి ప్రార్థన చేయి. ఎట్లా చేయాలి నా ప్రార్థన? నాకు అసలు ప్రార్థన రాదే. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, యేసయ్యా రక్షించు, రక్షించేసయ్యా అని చెప్పని అడుగు నాయనా అని గట్టిగా కేకలు వేస్తా ఉంటే ప్రాణభయంతో ఆ కుర్రవాడు యేసయ్యా రక్షించు, రక్షించేసయ్యా అని చెప్పని ఒక 3 సార్లు దేవునికి మొరపెట్టగానే అప్పటిదాకా ఆ గుర్రం వాడితో పాటు కొట్టుకుని పోతా ఉందంట. ఏమైందేమో సడన్గా గుర్రం లేచి నిలబడి ఆ కుర్రవాడిని మీదెక్కించుకుని ఎదుకుంటూ అవతల ఒడ్డుకు చేర్చిందటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుర్రవాడు మరెవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త లూయి పాస్చర్. ర్యాబిస్ అలాగే ఆంథ్రాక్స్కి ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధులకి వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి లూయి పాస్చర్. దేవుడు తన జీవితంలో ఎటువంటి గొప్ప మేలు చేశాడో, తన ప్రాణాలను ఏ విధంగా కాపాడాడో ఆ విషయం మర్చిపోకుండా తన జీవితకాలం అంతా కూడా తాను ఏమై ఉన్నది కేవలం దేవుని యొక్క కృప అనుకుని దేవుని నామ మహిమార్థమే జీవించిన శాస్త్రవేత్త లూయి పాస్చర్. ఈరోజు వాక్యం ఏంటటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? కొంతమంది అనుకుంటారు, మా నాన్న నాకు బాగా డబ్బు సంపాదించి పెట్టాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? మరికొంతమంది అనుకుంటారు ఏంటని చెప్పారంటే, ఒకప్పుడైతే కష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వారం మందిరానికి పోయేవాడిని, ఒకప్పుడు నా స్థితి బాగలేదు కాబట్టి మందిరానికి పోయేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడు నేను బాగున్నా కదా, నా ఆరోగ్యం బాగుంది, నా వ్యాపారం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నాకే కష్టం లేదు, ఇప్పుడు పోయి గంటల పాటు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఏం వారం పోకపోతే ఏమైంది? ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలా? డైలీ బైబిల్ చదువుకోవాలా? నేను బాగానే ఉన్నా కదా ఇప్పుడు అని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, నీ ఆయుష్ ఎప్పుడు ఎలా పోతుందో నీకే తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. వాక్యం సెలవిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మా కుమార్తె నాన్సీ యొక్క ఫ్రెండ్ ఎంత భయంకరం అని చెప్పానంటే, చిన్నపిల్ల 16 ఏళ్ళు అంతే. కాలేజీకి వెళ్ళి వస్తా ఇక్కడే మెట్రో దగ్గర లిఫ్ట్లో నుంచి దిగిందంట బయటికి. అట్లా ఆ యొక్క పుస్తకాల బ్యాగు భుజాన్ని వేసుకుని లిఫ్ట్లో నుంచి బయటకు దిగి అక్కడే కొప్పుకూలిపోయిందంట. అంతే, ఇంకా ప్రాణం పోయింది. ఎవరు ఊహించలేదు. చిన్న వయసు, ఎంతో భవిష్యత్తు ఉంది, మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, కానీ ప్రాణం పోయింది. ఆయుష్ ఎప్పుడు ఎలా పోతుందో నీకే తెలియదు. ఊసర వెళ్ళి రంగులు ఎలా మారుస్తుందో అలా మార్చగలం మనం. కష్టాలు ఉన్నప్పుడు ఒక రకంగా, బాధలుంటే ఒక రకంగా, ఇరుకులు ఇబ్బందులు ఉంటే ఒక రకంగా, పిల్లలకి అనారోగ్యం ఉంటే మరొక రకంగా దేవుని వద్దకు వచ్చి మొరపెట్టుకుంటాం. ఆ కష్టాలు శ్రమలు అన్నీ పోగానే మళ్ళా మందిరం ముఖమే చూడం. అటువంటి వారు ఈనాడు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు మార్పు లేనివాడు, ఆయన ఆది అంతమే ఉన్నవాడు, ఆయనలో ఎటువంటి మార్పు లేదు. మనలో మార్పు ఉంటుంది కానీ ఆయన ఎటువంటి మార్పు లేనివాడు. తండ్రి అని నువ్వు ఆయనకి మొరపెడితే చాలు, దేవుడు నీకు ప్రతి కష్టం కూడా తీసివేసి నేను చక్కగా హక్కును చేర్చుకుని క్షేమకరంగా అద్దరికి చేర్చుటకైనా చాలిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆనాడు ఆ కుమారుడు ఏ విధంగా నది మధ్యలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడో,
మొరపెట్టాడు. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న కాలంలో కూడా శిష్యులు అదే విధంగా మొరపెట్టారు దేవునికి. భయంకరమైన తుఫాను. ఆ సంఘటన ఒకసారి గమనిద్దాం. ఆ సంఘటన మనకు ఒక చక్కని పాఠం నేర్పుతా ఉంది. మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త. శిష్యులు ప్రభువుకు మొరపెడుతున్నారు. ఎలా మొరపెట్టారు? మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 40 చదువుదాం ఒకసారి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలండి అని ఆయనతో అనిరి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు. ఏ దినం అండి? ఆ దినమే అని చెప్పానంటే, ఆ దినమే అని చెప్పంటే ఏ దినం? ఆ దినం గమనించాలి. ఆ దినము యేసు ప్రభు ఒక సముద్ర తీరంలో కూర్చుని తన చుట్టూ ఉన్న అనేక మంది ప్రజలకి విత్తువాని ఉపమానం గురించి చెప్పాడు. అలాగే ఈ లోకంలో విశ్వాసులు ఒక దీపంలాగా ఎలా ఉండాలో వివరించాడు 4వ అదే అధ్యాయంలో. అలాగే ఆవగింజ ఉపమానం గురించి కూడా చెప్పాడు. ఇలా 3 ఉపమానాలు అదే రోజు చెప్పాడు. ఏ రోజు? ఏ దినం అంటే ఆ దినం. ఆ దినము సాయంకాలం అయినప్పుడు శిష్యులకి ఆయన ఒక ఆహ్వానం పలుకుతున్నాడు. ఏం ఆహ్వానం అండి? అద్దరికి పోదుము రండి. ఒక ఆహ్వానం పలుకుతున్నాడండి. అద్దరికి పోదుము రండి అని చెప్పని. ఆ పిలుపులో ఎంతో చక్కని వాగ్దానం ఇమిడి ఉందండి. ఎటువంటి వాగ్దానం అని చెప్పానంటే, యేసు ప్రభుతో నడిస్తే, ఆయన వెంబడి నడిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే, ఆయన మార్గంలో నడిస్తే మనం క్షేమంగా అద్దరికి చేరుకుంటాము. ప్రభు పిలుస్తున్నాడు, అద్దరికి పోదాము రండి, ఆ దరికి పోదాము రండి అని చెప్పని. ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయనతో పాటుగా మనం నడిస్తే, ఆయన మార్గాల గుండా నడిస్తే మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా అద్దరికి చేరుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు, అద్దరికి రండి అని చెప్పని. అయితే ఆ దూనల వారు ప్రయాణం చేస్తూ ఉంటే మనకందరికీ తెలుసు, చదువుకున్నాం చాలాసార్లు, మార్గ మధ్యంలో భయంకరమైన తుఫాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టిన పెద్ద తుఫాను. ఎంత పెద్ద తుఫాను? భయంకరమైన గాలి, మెరుపులు, ఉరుములు కావచ్చు బహుశా. ఆ యొక్క తుఫానికి ఓడ అటు ఇటు, ఆ యొక్క దోణి అటు ఇటు ఊగుతా దోణి మొత్తం కూడా నీళ్లతో నిండిపోయిందండి. ఎప్పుడు వచ్చిన తుఫాను? ఎప్పుడు వచ్చిన తుఫాను అండి? ఆయన ఆహ్వానం అందుకుని ఆయన వెంబడి శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. యేసు ప్రభు ఆ దోణిలోనే ఉన్నాడు. ఆయనే పిలిచాడు రమ్మని చెప్పని, నాతో పాటు అద్దరికి రండి అని చెప్పని. తుఫాను వచ్చిందండి. గమనించాలి. అసలు ఈ తుఫానులో మన జీవితాల్లో దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఇందులో గొప్ప ఆత్మీయ సత్యం దాగుందండి. మన జీవితాల్లో కూడా దేవుని పట్ల విశ్వాసంగా మనం నడుస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తూ ఉంటాం.
ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకేస్తూ ఉంటాం. కానీ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, తుఫాను వంటి శ్రమలు. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా ఇదే ఆఖరి రోజు అన్నట్టుగా అంత శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ రోజు శిష్యులు అనుకున్నారు బహుశా ఇదే మా ఆఖరి రోజు అని చెప్పని. ఏమన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, అయిపోయింది మా పని ఇంకా అని చెప్పని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకని మన జీవితంలో ఆ విధంగా శ్రమలు వస్తాయి? ఒక 3 కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా, దేవుని బిడ్డలు విశ్వాసుల నుంచి భ్రష్టత్వంలోకి జారిపోతే, విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్తే, దేవుని బిడ్డలు దేవుని మాట వినకుండా అవిధేయులుగా వెనక్కి వెళ్ళిపోతే, తిరిగి మరలా వారిని తన మార్గంలోకి తీసుకురావడానికి దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. దానికి ఒక చక్కని ఉదాహరణ యోనా. దేవుడు యోనాకు చెప్తాడు, అయ్యా నినవేకి వెళ్ళి నా మాటలు ప్రకటించు. నినవే ప్రజల యొక్క దోషము నా దృష్టికి బహుఘోరమైంది. వారు నా మాటలు విని వారి మార్గాలు దిద్దుకుంటే సరి, లేకపోతే ఆ పట్టణములకు దుర్గతి కలుగునని ప్రకటించు. కానీ యోనా ఏం చేశాడని చెప్పానంటే, నినవేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళే ఓడెక్కాడు. ప్రభువు తూర్పుకి వెళ్ళు నాయన అని చెప్పంటే ఆయన పడమరకు వెళ్తా ఉన్నాడు. అవిధేయత, అవిశ్వాసం, విశ్వాస భ్రష్టత. మరి యోనా ఏమైనా చిన్నపిల్లోడా? కాదు, ఒక ప్రవక్త, దేవుని మాటలు ప్రజలకు ప్రకటించేటువంటి ప్రవక్త. అటువంటి ప్రవక్తనే మరి అవిధేయత చూపిస్తా ఉన్నాడు. అటువంటి ఒక విశ్వాసంలో వెనక్కి జారిపోయినటువంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా తన మార్గంలోకి మరలా తీసుకుని రావాలి? మనకందరికీ తెలుసు, యోనా ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క ఓడలో ఎంత పెద్ద శ్రమ వచ్చిందో, భయంకరమైన తుఫాను. ఆ విధంగా అవిధేయుడై తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే యోనాను తిరిగి మళ్ళా తన మార్గంలోకి పట్టుకురావడానికి ఒక భయంకరమైన తుఫాను దేవుడు అనుమతించాడు. ఎంత పెద్ద తుఫాను! అక్కడ వాక్యంలో చూస్తే ఆ తుఫాను తాకిడికి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందంట. ఓడ బద్దలైద్దేమో అన్నంత భయంకరమైన తుఫాను వచ్చింది. ఎందుకని దేవుడు అంత భయంకరమైన తుఫాన్ని అనుమతించాడు? భయంకరమైన తుఫాను రావడమే కాకుండా ఒక పెద్ద చేపను కూడా అనుమతించాడు యోనాని మింగేయమని చెప్పని. కేవలం మింగాలు మాత్రం సుమా, తినేయకూడదు. భయంకరమైన తుఫాను దేవుడు అనుమతించాడు, అలాగే చేపను కూడా ఆజ్ఞాపించాడు. కారణము, అవిధేయుడిగా తిరుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాట ప్రకారం జీవించకుండా అవిశ్వాసంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాస భ్రష్టత నుంచి తిరిగి మళ్ళా తన మార్గంలోకి తీసుకురావాలి యోనాని. ఇదిగో ఆ యొక్క తుఫాన్ని దేవుడు యోనా జీవితంలో అనుమతించాడు. ఈరోజు దేవుని యొక్క మార్గ ప్రకారం జీవించకుండా, దేవుని యొక్క మాట ప్రకారం జీవించకుండా అవిధేయుడిగా జీవిస్తున్న నీకు తన మార్గంలోకి మరలా నిన్ను పట్టుకురావడానికి దేవుడు ఎటువంటి శ్రమలు నీ జీవితంలోకి అనుమతించాలి? దావీదు అవిధేయుడిగా జీవించాడు, బత్షెబతో పాపం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క బత్షెబ భర్త ఊరియాని చంపించాడు. దావీదుకి బుద్ధి రావాలని చెప్పని తన కుమారుడిని చంపేశాడు. మొత్తాడు దేవుడు అని చెప్పింది వాక్యంలో. ఈరోజు దేవుని మార్గంలో కాకుండా, దేవుడు చెప్పిన మాటలో లక్ష్య పెట్టకుండా అవిధేయుడిగా జీవిస్తున్న నీకు నీ జీవితంలో ఎటువంటి శ్రమలు దేవుడు అనుమతించాలి తన మార్గంలోకి తీసుకుని రావడానికి? విశ్వాస భ్రష్టత నుంచి తిరిగి మళ్ళా తన మార్గంలోకి పట్టుకుని రావడానికి తుఫాను దేవుడు అనుమతిస్తాడు. నెంబర్ 2, రెండవ అంశం ఏంటని చెప్పానంటే, దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి, సువార్త ద్వారాలు తెరవడానికి దేవుడు
కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. మొట్టమొదటిగా యోనా గురించి చెప్పుకున్నాం. రెండవదిగా ఏం చెప్పుకున్నామండి? దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. అదేవిధంగా సువార్త ద్వారాలు తెరవబడాలి. దానికోసం కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు అనుమతిస్తాడు. పౌలు గారు మనకు జ్ఞాపకం రావాలి. సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని కొరకు బహుబలంగా నిలబడి పరిచర్య చేస్తూ ఉంటే యూదులకు బహు కంటగింపుగా ఉంది. ఎలా చంపాలరా వీడిని అని చెప్పని అనేక ప్రయత్నాలు. చివరాఖరికి ఎట్టకేలకి యెరూషలేములో పట్టుకుంటారు పౌల్ని. పట్టుకుని బంధించి చిత్రహింసలు పెడతారు. భయంకరంగా కొట్టి 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 కొస ప్రాణంతో చెరసాల్లో పడేస్తారు. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను. ఆ రాత్రి ప్రభువు అతని వద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువు ఒక పిలిపిస్తా ఉన్నాడు పౌలుకి. నాయనా, యెరూషలేములో ఇంతవరకు నా గురించి ఏ విధంగా సాక్షిగా జీవించావో రోమాలో కూడా నా కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. ఆ పిలుపు అందుకున్నటువంటి పౌలుని అధికారులు విచారిస్తూ ఉన్నారు. గవర్నర్లు విచారిస్తూ ఉంటే వాళ్ళతో ఒక మాట చెప్తాడు. నేను ఒక రోమీయుడిని కాబట్టి కైసరు వద్ద నా విచారణ జరగాలి. కాబట్టి నేనేమన్నా చెప్పుకున్నది ఉంటే అక్కడే చెప్పుకుంటాను. కాబట్టి నన్ను అక్కడికి పంపించండి అని చెప్పి అన్నప్పుడు ఆయన రోమీయుడు కాబట్టి రోమాకు పంపించాలని చెప్పని ప్రయత్నం చేసి కొంతమంది ఖైదీలను తీసుకుని ఒక శతాధిపతి ఓడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. గమనించాలి, ఆ ఓడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాతావరణం అంతా కూడా చక్కగా సానుకూలంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ఓడకి ప్రయాణం చేస్తూ ఉంటే మార్గ మధ్యానికి రాగానే పరిస్థితి ఎలా ఉందని చెప్పారంటే 27వ అధ్యాయం చూస్తే 27వ అధ్యాయం మొదటి నుంచి, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. అదండి, ఇటలీ వెళ్ళాలని చెప్పని వారు బయలుదేరారు. ఒక శతాధిపతి మనందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. పౌలుతో పాటు కొంతమంది ఖైదీలు ఉన్నారు. అలా ప్రయాణం వెళ్తూ ఉంటే మొట్టమొదటి వాతావరణం చక్కగా సానుకూలంగా ఉంది. అయితే సగం దూరం ప్రయాణమైన తర్వాత వారి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పానంటే 4వ వచనం చూస్తే, అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి. అలాగే 7వ వచనం చూస్తే, అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున చాటున ఓడ నడిపించితిమి. ఇంకా చూస్తే 18వ వచనమా 18 చూద్దామండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయాను. చూశారండి,
పిలిపించింది ఎవరు? ప్రభువే పిలిపించాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు రోమాకి వెళ్ళాలి, అక్కడ నా కొరకు సాక్షిగా ఉండాలని చెప్పని. ప్రభు పిలుపు అందుకుని అక్కడ గవర్నర్లు పౌలును విచారణ చేస్తూ ఉంటే, లేదు లేదు లేదు, నేను రోమాకి వెళ్ళాలి, అక్కడ కైసర్ వద్ద నేను చెప్పుకుంటాను నా బాధ అంతా కూడా, అక్కడ కైసర్ నన్ను విచారిస్తే సరిపోద్ది అని చెప్పని పౌలు గారు చెప్పి ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే, మరి ఏం కావాలి? మరి క్షేమంగా వెళ్ళాలి అక్కడికి. ఎక్కడికి? రోమాకి. మరి క్షేమంగా వెళ్ళకుండా ఎలా ఉంది పరిస్థితి? ఏమండి, భయంకరమైన తుఫాను, ప్రాణములతో ఇంకా మిగిలి ఉందామనే ఆశ మాలో ఎవడికి లేకపోయినా చెప్పిన వాక్యం ఉందండి. గమనించాలండి. ఎందుకని దేవుడు అటువంటి శ్రమలు అనుమతించాడు? అదిగో అటువంటి పరిస్థితిలో, అటువంటి కష్ట సమయంలో ఇంకా ప్రాణాలతోటి ఇక మేము జీవించలేము, ఇక అయిపోయింది పరిస్థితి. అంత నిరాశలో కూరుకుపోయారు ఆ ఓడలో ప్రయాణికులు. దాదాపుగా 275 మంది ప్రయాణికులు, కొంతమంది ఖైదీలు అందరూ కూడా ఆశలు వదిలేసుకున్నారు. ఇంకా అయిపోయింది మా పరిస్థితి, ఈ యొక్క సముద్రంలోనే ప్రాణాలు కోల్పోతాం ఇంకా అని చెప్పి అనుకున్నప్పుడు, అప్పుడు పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు చూస్తే 22వ వచనం నుంచి, ధైర్యము తెచ్చుకోండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకి గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి ఆ విధంగా వారిని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి, నిరాశల వారు కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతాము ఇక్కడే ఈ యొక్క సముద్ర మార్గంలో అని చెప్పని దుఃఖపడతా ఉంటే, పౌలు వారిని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి ఏమండి నడిపించిన విధానం. చెట్టు చివరికి వారు ఒక ద్వీపానికి చేరుకుంటారండి. క్షేమంగా చేరుకుంటారు ద్వీపానికి. అక్కడ చేరుకున్న తర్వాత మనకి 28వ అధ్యాయం చూస్తే, 28వ అధ్యాయం మొదటి నుంచి, మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటుమి, అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంతా కాదు. చాలండి. అలాగే 7వ వచనం కూడా చూస్తే, పొప్లి అని ఒకడు ఆ దీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. అది చూచి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. గమనించండి, 275 మంది మిగిలిన ఖైదీలు, ఏమండి, ఆ దీపం ఉన్నటువంటి పొప్పులైనటువంటి ఒక ప్రముఖుడు, ఇదిగో ఇంతమంది దేవుని పట్ల విశ్వాసం ఉంచారు. సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. ఎందుకని? ఆ యొక్క భయంకరమైన శ్రమలు రావటం వల్ల, ఆ యొక్క తుఫాన్ రావటం వల్ల ఆ దీపానికి చేరుకున్నారు. ఆ దీపంలో ఈ పొప్పులేటువంటి ఒక వ్యక్తి వద్ద ఆ యొక్క గొప్ప అద్భుతం చేయటం ద్వారా ఆ యొక్క పొప్పులి దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. మనకి 28వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు ఉండవలనని మమ్మల్ని వేడుకొనిరి, ఆ మీదట రోమాకు వచ్చితిమండి. తర్వాత 15వ వచనం, పౌలు వారిని చూచి దేవునికి చెల్లించి
ధైర్యము తెచ్చుకును. క్షేమంగా చేరుకున్నారా లేదా రోమాకి? క్షేమకరంగా చేరుకున్నారు. ఎవ్వరి ప్రాణం కూడా పోలేదు. అందరూ క్షేమంగా రోమాకు చేరుకున్నారు. కానీ ఆ మార్గ మధ్యంలో పౌలు వారిని ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి, దేవుడు గొప్పవాడు, క్షేమకరంగా మనందరినీ కూడా రోమాకు పట్టుకెళ్తాడు, మీలో ఎవరు కూడా నశించరు అని చెప్పి వారికి సువార్త చెప్పాడు. ఎప్పుడు చెప్పాడండి? భయంకరమైన తుఫాను, సూర్యుడు లేడు, ఏమండి, నక్షత్రాలు లేవు, ఎండ లేదు, అసలు బతుకుతామో లేదో, అయిపోతామేమో ఇక్కడే. అదిగో అటువంటి పరిస్థితిలో పౌలు గారు ధైర్యం చెప్పాడు, విశ్వాసంగా. అటువంటి శ్రమల మధ్యలో ఎంత విశ్వాసంగా ఉన్నాడో పౌలు గారు గమనించాలి. ఈరోజు మనకి విశ్వాస స్థాయి ఎలా ఉంది? అక్కడి నుంచి ఒక ద్వీపానికి చేరుకోవటం, ఆ ద్వీపంలో ఒక పప్పు లేనటువంటి ఒక ముఖ్యుడికి, ఏమండి, అక్కడ గొప్ప అద్భుతం చేయటం. ఈ విధంగా సువార్త ద్వారాలు తెరవబట్టడానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు అనుమతిస్తాడు. ఇది రెండవ అంశం. అలాగే మూడవ అంశం ఏంటి చెప్పండి? శిష్యులు వారి యొక్క విశ్వాస స్థాయిని పరీక్షించడానికి దేవుడు ఆ యొక్క శ్రమ అనుమతించాడు. విశ్వాసంగా ఉన్నారా లేరా? బోధకుడా, నశిస్తూ పోతున్నాం, మీకు చింత లేదా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తా ఉంటే ఏమైందప్పుడు ప్రభు ఏమంటాడు? మార్కు సువార్త 4వ అధ్యాయం అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుడని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఏమైంది మీ విశ్వాసం? ప్రభు వారిని గద్దిస్తా ఉన్నాడు. వారికి విశ్వాస స్థాయిని పరీక్షించాలని చెప్పిన యొక్క శ్రమ, ఆ యొక్క తుఫాను వచ్చినట్లుగా మనం భావించవచ్చు. 3 విధాలుగా. మొట్టమొదటిగా విశ్వాస భ్రష్టత నుంచి ఒక విశ్వాసిని తన మార్గంలోకి మరలా తిరిగి రప్పించుకోవడానికి దేవుడు శ్రమ అనుమతిస్తాడు. రెండవదిగా సువార్త ద్వారాలు తెరవబట్టడానికి, అలాగే దేవుని కొరకు సాక్షిగా ఏ విధంగా నిలబడాలో అందువరక దాని కొరకు తుఫాను వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మూడవదిగా విశ్వాస స్థాయిని పరీక్షించడానికి. ఇలా 3 విధాలుగా మన జీవితాల్లో తుఫాన్లు వస్తాయండి. ఆ విధంగా గాలి అణిగి సముద్రము నిమ్మళమైనప్పుడు శిష్యులు మిక్కిలి భయపడి ఏమంటున్నారండి? ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుంది. ఈయన ఎట్టివాడో, ఈయన ఎలాంటి వాడో, గాలి సముద్రం ఈయనకి లోబడుచున్నాయే. ఎట్టివాడండి ఆయన? ఈయన ఎలాంటి వాడు? ప్రభు తన నోటి మాట చేత కలుగును గాక అని చెప్పంటే సూర్యుడు కలిగాడు. వెలుగు కలుగును గాక అని చెప్పంటే సూర్యుడు కలిగాడు. తన నోటి మాట చేత భూమి ఆకాశాలని సృజించాడు, నక్షత్ర మండలాన్ని సృజించాడు. నేల మంట చేత మానవుని సృజించి జీవవాయు ఉదగా నరుడు జీవాత్మయాన్. ఎట్టివాడండి? నీ కొరకు నా కొరకు తనక ప్రీతమ కుమారుని లోకానికి పంపించాడు. నీ పాపం కోసం, నా పాపం కోసం తనకు అమూల్యమైన రక్తాన్ని కాచిన ప్రభు ఆయన ఎట్టివాడు? శిష్యులకు ఆ రోజు భయం వేసింది. ఈయన ఎలాంటి వాడో, ఆయన ఒక మాట చెప్తే గాలి సముద్రం లోపడ్డాయే. ఈరోజు ఆయన ఎలాంటి వాడో మనం గ్రహించగలిగామా? ఆయన శక్తిని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఏదో స్వార్థం కోసం ఆయన్ని వాడుకుంటున్నారు. అవసరాల కోసం, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మందిరానికి రావటం, ప్రార్థన చేసుకోవటం, ఆ కష్టాలు శ్రమలు తీరిపోగానే తిరిగి మళ్ళా యథామార్గంగా వెనక్కి వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎంతటి ప్రేమమయుడండి! ఆయనకు ప్రేమ ఎంతటి అనంతమైనది! తండ్రి అని చెప్పి నువ్వు మొరపెడితే దేవుడు ఏ విధంగా మన ప్రార్థన ఆలకిస్తాడు.
ఆ రోజు ఆ యొక్క శాస్త్రవేత్త ఆ కుమారుడు అప్పటి వరకు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ యేసయ్యా రక్షించు ప్రభువా అని చెప్పని ప్రార్థన చేయగానే అద్భుతంగా ఆ కుర్రవాడిని ఆ నదిలో నుంచి బయటికి తీసుకొచ్చేసి క్షేమంగా కాపాడాడు. దేవుని యొక్క ప్రేమను గుర్తించి దేవుని నామ మహిమార్థమే జీవించాలని చెప్పని చిన్న వాక్యం ముగిస్తా ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.